హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ 2020. గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే మా పాప స్కూల్‌కి వెళ్ళాక ఇంటి పనైతే స్టార్ట్ చేశానండి. ఇంటి పని అనుకుంటాం గానీ ఇదే పెద్ద పనండి. అసలు ఎంత చేసినా ఉంటూనే ఉంటుంది కదండీ! నాకు ఉన్న ఈ ఫీలింగ్ మీ అందరికీ కూడా ఉంటుందనే అనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే బట్టల మిషన్ ఆన్ చేస్తున్నానండి. మాకు ఇది వాష్‌రూమ్ ముందు ఉంటుందనమాట. మిషన్‌లో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా బాత్రూమ్‌లోకి వెళ్తుంది. ఎప్పుడైనా మిషన్ యూజ్ చేయాలంటే అది కొంచెం బాత్రూమ్ ముందుకి లాక్కొని పెట్టుకొని అప్పుడు స్విచ్ ఆన్ చేసుకోవాలండి. లేదంటే వాటర్ అంతా కూడా బయటకొచ్చేస్తుంది. తర్వాత లిత్వి చాలా బొమ్మలు తీసి బయట పెట్టిందండి. నిన్న నైట్ అయితే ఆడింది. ఈవినింగ్ వాకింగ్‌కి వెళ్ళినప్పుడు ఇసుకలో ఆడుకోవటానికని కొన్ని శాండ్ టాయ్స్ అయితే పట్టుకొని వెళ్ళింది. అవన్నీ అలానే బయట వేసేసిందనమాట. అవన్నీ కూడా తీసి నేను జాగ్రత్త చేస్తున్నాను. ఇంకా అలానే వాటర్ టిన్స్ అయితే మాకు రెగ్యులర్‌గా వస్తాయండి. టిన్ వచ్చేసి 20 రూపీసు. మా ఇంటి ముందుకొచ్చి వేస్తే 20 రూపీసు. కింద సెల్లర్‌లో వేస్తే 10 రూపీసే అండి. పైదాకా నేను వేయించుకుంటున్నాను. 20 రూపీస్ అవుతుంది. తను రెగ్యులర్‌గా రావట్లేదని ఒక 3 బాటిల్స్ దాకా వేసి పెట్టేసుకున్నాననమాట. తను ఎప్పుడొస్తారో తెలియట్లేదు. మనం కాల్స్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగని చెప్పి ఒక 3 టిన్నులకైతే వాటర్ వేయించేసుకున్నానండి. తర్వాత పాల పైన మిగడైతే నేను కంటిన్యూస్‌గా డైలీ తీస్తానండి నెయ్యి చేయడం కోసం. ఆ పాల పైన మిగడ తీసిన బాక్స్ తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఇంకా అలానే పాప కొన్ని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ పైన పెట్టిందనమాట. తను స్కూల్‌కి వెళ్ళే ముందు బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు అవన్నీ కూడా ఎక్కడివక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా అలానే కొంచెం దాహం అనిపించి వాటర్ కూడా తాగానండి. నేను అటు ఇటు నడుస్తాను ఎక్కువ ఇంట్లో. ఆ నడిచే టైంలోనే అక్కడక్కడ కొన్ని వాటర్ బాటిల్స్ అయితే పెట్టుకుంటాను. మనం ఎక్కడైతే ఎక్కువ తిరుగుతామో మనకు కనిపించేలాగా వాటర్ బాటిల్‌లో లేదంటే ఏదైనా ఒక గ్లాస్‌లో వాటర్ పెట్టుకుంటూ ఉన్నామంటే మనం నడుస్తూనే వాటర్ తాగొచ్చండి. అప్పుడు మనకు అవి కనిపిస్తాయి వాటర్ అనేది. సో, తాగాలి అని గుర్తు చేసుకుంటాము. నేను ఇప్పుడు మీకు చూపించే టైం వచ్చేసి 12 అవుతుంది కదండీ! నేను 11కి స్టార్ట్ చేస్తే ఇంటి పని 12 అవుతుందనమాట ఇప్పుడు టైం వచ్చేసి. పాప 9:00కి స్కూల్‌కి వెళ్తుంది. 9-9:30 నేను బ్రేక్‌ఫాస్ట్ అది చేస్తానండి. 9:30 నుంచి 10:30 అరౌండ్ నేను ఎడిటింగ్ వర్క్ పైన కూర్చుంటున్నాను. తర్వాత బిజినెస్ వర్క్స్ చూసుకుంటున్నాను. ఇది నా డైలీ రొటీన్ అండి. చాలా అనుకుంటారు ఏముంది హౌస్ వైఫే కదా, ఇంట్లోనే కదా ఉంటది, ఏం పనుంది అని అనుకుంటారండి. కానీ చేసే వాళ్ళకి తెలిసిద్దండి పని ఎంత ఉంటుంది అలాగని చెప్పి నేను ఇలా ఇందాక మిషన్ ఆన్ చేశాను. కరెంట్ అయితే పోయిందండి. సో, అందుకనే మళ్ళీ మిషన్ ఆన్ చేసుకుంటున్నాను. ఒక హాల్‌లో మాకు దివానా లేదండి. నేను జస్ట్ పరుపు అనేది వేసేసి పాప కూర్చోవటానికి అది ఉంటుంది కదా అని వేస్తానండి. సో, దానిపైన బెడ్‌షీట్ చేంజ్ చేద్దాము, వాష్‌కేద్దామని చెప్పి దానిపైన ఉన్న బెడ్‌షీట్ అయితే తీసేసానండి. ఇంకా అలానే ఎక్కడివక్కడ సర్దుకుంటూ ఇల్లంతా కూడా తుడుచుకుందాం ఒకసారి అలాగని చెప్పి తుడుస్తున్నాననమాట. మా పాప సైకిల్ ఇంట్లోకి తీసుకొస్తదండి. ఇంట్లో పెడతామనమాట అప్పుడప్పుడు. తను ఇంట్లో కూడా తొక్కుకుంటుంది సైకిలు. తనకి సైకిల్ కొనేటప్పుడైతే చాలా భయపడ్డామండి. తను మెయిన్‌గా సైకిల్ చూసిన వెంటనే చాలా ఇష్టంగా ఫీల్ అయిందనమాట. మా పక్కింటి వాళ్ళ దగ్గర ఉంటే. అందుకనే తను అంతలా అడుగుతుంది కదా అనేసి కొన్నామండి. కొన్నాకైతే చాలా రోజులు వెనక కూర్చోవడానికి ఇంట్రెస్ట్ చూపిచ్చేది. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కించుకొని తొక్కేటప్పుడు తినకి వెనక కూర్చోవడం అలవాటయిపోయి వెనకే కూర్చునేదండి. తర్వాత తను కూడా తొక్కడం అనేది నేర్చుకుంది. మేము నేర్పించామనమాట. ఒక 2 డేస్ మాత్రమే ట్రైన్ చేశామండి. ఇలా తొక్కాలి, ఇలా మూమెంట్ ఇవ్వాలి అని చెప్పి. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా తను తొక్కడం నేర్చేసుకుందనమాట. 2 డేస్‌లో తనకి చాలా తొందరగా సైకిల్ నేర్చుకున్నదంటే తనకున్న ఇంట్రెస్ట్ అలాంటిదండి. ఏదైనా ఇంట్రెస్ట్‌గా తను నేర్చుకుంటే వెంటనే క్యాచ్ చేసేస్తదండి. ఇప్పుడు స్కూల్‌కి కూడా తను ఎటువంటి అల్లరి చేయకుండా నీట్‌గా వెళ్ళిపోయి నీట్‌గా వస్తుందండి. ఇంకా అలానే స్కూల్‌లో కూడా క్లాసెస్ అన్నీ బాగా వింటుందంట. మాకది చాలా హ్యాపీ అనిపించిందండి. స్టార్టింగ్ ఇనిషియల్ డేస్‌లో అయితే అసలు చాలా భయపడ్డాం తను స్కూల్‌కి పంపించినప్పుడు. నేను 1 అవ్వకముందే కిందుండేదాన్నండి తను వస్తదని చెప్పి. ఇంకా అలానే లిప్పి స్కూల్‌కి వెళ్ళేటప్పుడు కూడా ఎలా ఉంటదో అక్కడ తనకి ఎలా చూసుకుంటారో అని చాలా సఫర్ అయ్యేవాళ్ళమి. టైం వచ్చేసి 12 అవుతుంది కదండీ ఆఫ్టర్‌నూన్. లంచ్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేస్తానండి. ఇది నైట్ ప్రిపేర్ చేసిన డిన్నర్‌కి అండి. లంచ్ అయితే నేను షూట్ చేయలేదు ఆ రోజు. లంచ్ స్పీడ్‌గా ప్రిపేర్ చేసేసి ఫ్రెష్ అయిపోయి పాపని తీసుకురావడానికి వెళ్ళిపోయానండి. తీసుకొచ్చాక తినిపించేసి పడుకోపిచ్చానండి. పడుకొని లేచాక 4:00కి లేస్తామండి. 4-5 రెడీ అయ్యి వాకింగ్‌కి అయితే వెళ్తాము పాప నేను. పాపని అక్కడ ఆడుకోవటానికి వదులుతానండి. పిల్లలు చాలామంది ఆడుకుంటారు. ఇంకా అలానే మదర్స్ చాలామంది వస్తారు. మదర్స్ అందరం కలిపి వాకింగ్ చేస్తామండి. ఇంటికొచ్చాక ఈవినింగ్ వాకింగ్ అయిపోయి ఇంటికొచ్చాక ఫ్రెష్ అయ్యి తను చదివిస్తానండి. కొద్దిసేపు చదివిచ్చి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇలా డిన్నర్ అయితే ఈరోజు చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చపాతీలోకి పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. చాలా యమ్మీగా ఉంది. దీని రెసిపీ కావాలంటే నేను
షార్ట్ వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. షార్ట్ వీడియోలో మనకి ఈ రెసిపీ అయితే ఉంటుంది. తప్పకుండా చూసేసేయండి. ఈరోజు ఈవినింగ్ అలా పోస్ట్ చేస్తానండి. కస్తూరి మేతి మనం ఎప్పుడు కూడా యూజ్ చేయమండి పన్నీర్ కర్రీలో. కానీ కస్తూరి మేతి పన్నీర్ కర్రీలో వేసుకున్నామంటే ఒక ఎమ్మీ టేస్ట్ అయితే వస్తుందండి. తప్పకుండా మీరు ఈసారి పన్నీర్ కర్రీ కుక్ చేసుకున్నప్పుడు కస్తూరి మేతి అయితే వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్‌గా మనం చపాతీల్లోకి పన్నీర్ కర్రీని ఎక్కువగా తింటాం కదండీ. ఎందుకంటే చపాతీలోకి పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే తప్పకుండా మన వీడియోస్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.